హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈరోజు స్పెషల్ మా వైఫ్ చేస్తుంది చూడండి, పచ్చి అరటికాయతో కట్లెట్స్. ముందుగా 3 అరటికాయలు తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకోండి. ఇలా ఒక అరటికాయకి 2 ముక్కలు చేసుకోండి. దాని తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ అరటికాయలు వేసుకోండి. అందులో ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత 3 విజిల్స్ పెట్టేసుకోండి. విజిల్స్ వచ్చేసేయండి. చూడండి, చల్లారిన తర్వాత పైన ఇలా పీల్ చేసేసుకోండి. ఇలా ఫోక్ తీసుకొని మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ అయిపోయింది. తర్వాత మసాలాస్ యాడ్ చేసుకుందాం. ఒక ½ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు ½ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ½ స్పూన్, ధనియాల పొడి ½ స్పూన్, జీరా పౌడర్ ½ స్పూన్, గరం మసాలా ½ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ½ స్పూన్, రుచికి సరిపడినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ ½ స్పూన్, చాట్ మసాలా పౌడర్ ½ స్పూన్. ఒక గ్రీన్ చిల్లీ తీసుకొని కట్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. కొంచెం క్యారెట్ తురుము, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఆయిల్ అప్లై చేసుకొని కట్లెట్లు మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకుని, నాకు తొందరగా అయిపోద్దని నేను రౌండ్గా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కొంచెం ఈ షేప్లో ఇలా కట్లెట్స్ రెడీ చేసుకొని ఇలా బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రీజర్లో ఒక ½ అవర్ పెట్టేసుకోండి. ½ అవర్ తర్వాత డీప్ ఫ్రీజ్లో నుంచి తీసానండి. చూడండి, మన కట్లెట్ ఎంత బాగా రెడీ అయ్యాయో చూడండి. ఏ కట్లెట్స్ అయినా చేసిన తర్వాత ఒక ½ అవర్ డీప్లో పెట్టేసుకోండి. తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ చాలండి, షాలో ఫ్రై. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 by 1 ఈ ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఎక్కువ ఆయిల్ పట్టదండి, అందుకనే 2 టేబుల్ స్పూన్స్ చాలు. ఇలానే కట్లెట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాను. చూడండి, మన రా బనానా కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. మీరు ఇంట్లో తప్పక ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ రా బనానాలో కాల్షియం ఎక్కువ ఉండిద్దండి, అందుకనే వీక్లీ 2 అయినా ఇలా చేసి తినండి. థ్యాంక్ యూ.